హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ, పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినే వెజ్ బర్గర్ ప్రిపేర్ చేస్తున్నానండి. మనం బయట తినే బర్గర్ ఏ టేస్ట్తో ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు కప్పు వరకు అటుకులు వేసుకుందామండి. ముందుగా వాటర్ వేసుకుని అటుకుల్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు నాననిద్దాము. ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము. వీటిని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కు తగ్గట్టుగా. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్పు వరకు వేస్తున్నాను. క్యారెట్ వేసుకున్న తర్వాత గ్రీన్ బీన్స్ వచ్చేసి 1/2 కప్పు వరకు వేస్తున్నాను సన్నగా తరిగి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ వేసుకుందామండి. ఒక 1/2 కప్పు వరకు వేసుకుందాము. సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు వీటిని చక్కగా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. మరీ ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాము. ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ పొడి అండి. ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మీడియం సైజు ఉన్న 4 బంగాళదుంపలు తీసుకుని ఉడికించి చక్కగా ఇలా తురుము పెట్టానండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మరింత మెత్తగా కలిసేటట్టుగా పప్పు గుత్తు గాని మ్యాషర్ కానీ తీసుకుని ఇలాగా మెత్తగా వచ్చేటట్టుగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల బర్గర్ ప్యాటీస్ వచ్చేసి చాలా నీట్ గా రౌండ్ గా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చల్లారనిద్దాము, పక్కకు పెట్టుకుందాము. బర్గర్ ప్యాటీస్ కోట్ చేయడానికి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 స్పూన్స్ వరకు మైదా తీసుకుందాము. 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. అలాగే టేస్ట్ కు తగ్గట్టుగా 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. వాటర్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత బంగాళదుంప ముద్దని కొద్దిగా తీసుకుని రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత చేత్తో కొద్దిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు బర్గర్ చేసుకోవడానికి కరెక్ట్గా బ్రెడ్కి సరిపోతుందో లేదో చూసుకుందామండి. చూడండి, చక్కగా సరిపోయింది. మనం తీసుకున్న బ్రెడ్ కంటే ప్యాటీస్ కొద్దిగా చిన్నగా ఉండాలండి. మిగతావి కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నామండి. వీటిని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాము. ఇప్పుడు బర్గర్ ప్యాటీ తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా కోట్ చేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. వీటిని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాము. నెమ్మదిగా తిప్పుకుని వీటిని ఫ్రై చేసుకోవడానికి 5 మినిట్స్ టైం పడుతుందండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బర్గర్ బ్రెడ్ తీసుకుని లైట్ గా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా బటర్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. బ్రెడ్ ని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గా ఫ్రై చేసుకుందాము. కావాలంటే బ్రెడ్ ని ఫ్రై చేయకుండానే బర్గర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇన్స్టెంట్ బర్గర్ సాస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 2 స్పూన్స్ వరకు మయోనీస్ తీసుకుందాము. 1 స్పూన్ వరకు టమాటా సాస్ తీసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ తీసుకుందాము. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, బర్గర్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బర్గర్ ప్రిపేర్ చేసుకుందాము. బ్రెడ్ తీసుకుని బర్గర్ సాస్ అప్లై చేసుకుందామండి బ్రెడ్కి.
దీనిపైన లాటిస్ను పెట్టి ఇది వచ్చేసి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాటీని బర్గర్ మీద వేసుకుందాము. దీనిపైన రౌండ్గా కట్ చేసుకుని టమాటో వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఆ పైన చీజ్ స్లైస్ వేస్తున్నానండి. ఇప్పుడు బ్రెడ్ పై భాగం తీసుకుని సాస్ అప్లై చేసుకుందామండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చీజ్ మీద వేసుకుందాము. చూసారు కదండి, చాలా ఈజీగా వెజ్ బర్గర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. చూసారు కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే బర్గర్. ఇక లేట్ చేయకుండా ఇంట్లోనే ఈ బర్గర్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.